హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బిజీ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. సరికొత్త వ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చాను. ఇంతకీ ఈ రోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఈ రోజు డాకు మహారాజ్ మూవీకి అయితే వెళ్ళబోతున్నాం. ఆ మూవీకి వెళ్ళేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మీరు పక్కా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మీరు ఒకవేళ ఎంజాయ్ చేస్తే కనుక పక్కా లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో గాయ్స్. కాకినాడ ఎస్ఆర్ఎంటి మాల్కి అయితే వచ్చాం డార్లింగ్. బాగున్నారు బాబు? టికెట్స్ ఎవరి దగ్గర ఉన్నాయా? నా దగ్గరే ఉన్నాయా? ఏది తీసుకొచ్చానా? ग्राउंड फ्लोर पे तुम्हारे पहले టికెట్స్ ఏంటయ్యా? బాగా అలవాటు. ఎంత వాడేసావు? మనం వాడుతున్నాడు 400-500 టికెట్లు. థర్డ్ ఫ్లోర్. నెక్స్ట్ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తుంది. వచ్చాం ఫోర్త్ ఫ్లోర్కి. అప్పుడే మనది వచ్చిందా? ఏంటి కిందకి కాదు కానీ కిందకి చూపిద్దాం. ఏంటి ఎలా ఉందో చూద్దాం పద. ఇంకా అంతా ఇంకా అరగంట పైనే ఉంది. ఏం లేదు, ఇందాక తెగ జనాలు తెగ ఉన్నారు. ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళి వచ్చినోడికి ఎవరు లేరురా మీరంతా. అదే ఎవరు లేరేంట్రా మీరంతా. ఐనాక్స్ ఏం మాట్లాడతాం? ఐనాక్స్ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అడుగుదాం అంటే ఇంకా మూవీకి వెళ్ళలేదు. మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత అడుగుతాను. టికెట్స్ అయ్యి స్వామి. జీవా జీవం లేని వాళ్ళు చూస్తున్నాడు రాడు. టికెట్స్ అయితే చెక్ చేస్తున్నారు డార్లింగ్. పెద్ద ఆయన ఫస్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఈ చిన్న ఆయన కదలతలేదు. ఏసీ తక్కువ అయితే చెప్పరా, ఏసీ ఎక్కువేమన్నా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నేల మీద ఇదిగో ఇక్కడే కూర్చొని తొలేత్తమే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బాలయ్య వచ్చాక జై బాలయ్య అందాం. మీరు ఏంటి చాలా క్వాలిటీ తక్కువగా వస్తున్నారు? లైట్లు సరిగ్గా వేయలేదేమో. అబ్బోచా నీకు ఫస్ట్ హాఫ్ మూవీ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ మూవీ ఎలా అనిపించింది? ఏం అర్థం అవ్వలేదా? బయట ఎక్కడ చెప్పకరా. ఏంట్రా ఫుల్ స్లీప్? ఓకే గాయస్, మనం అయితే డాకు మహారాజ్ మూవీ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మనవాడు దాక్కుని వెళ్ళిపోతున్నాడు కదా,
ఆడైతే మూవీ ఎంతసేపు చూడలేదన్నా, ఓన్లీ 60% మాత్రమే చూశాడు, మిగతా 40% అయితే పడుకున్నాడు. మన దుర్గన్న అయితే రివ్యూ అయితే చెప్తాడు. మూవీకి సంబంధించి నీకు ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ చెప్పు అంతే. రివ్యూగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెప్పాలా, యూట్యూబ్ లోనే రీల్స్ లో చూస్తుంటే థియేటర్ లో స్పీకర్లు పగిలిపోయాయని చెప్తున్నారు. ఆ స్పీకర్లు పగిలిపోయి సౌండ్ లో కూడా లెగ్ ఉంటాయి కదా, స్పీకర్లు కూడా చాలేదు. ఎరా ఎక్కడికి వెళ్ళిపోయారా జీవో, నువ్వు రారా, నీకెలా అనిపించింది సినిమా? సినిమా ఎలా అనిపించింది చెప్పు సరిపోతే. నువ్వు చూడలేదు, నువ్వు పడుకున్నావురా. మూవీ అయితే 10/7. 10కి 7 వచ్చిందంటే బాబాయ్ మామూలుగా కాదు. ఎమోషనల్. యో నువ్వేం చేస్తున్నావు? నువ్వు రివ్యూ ఇటు 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 లక్కీ చెప్పరా. పర్లే చూడొచ్చు, ఫ్యామిలీతో వెళ్తే బాగుంది. ఓకే, మన లక్కీ గడ్ అయితే లాస్ట్ లో రివ్యూ ఇస్తాడు. లక్కీ గాడి కాదు, లక్కీ ఫోన్లే. దట్స్ ఇట్. అంటే నువ్వు గర్లా? ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. అంటే నీకు మాకు చాలా డిస్టెన్స్. దా సెకండ్ షేకండ్ ఇవ్వన్నా, నాకేస్తుంది ఇది. ఇవ్వ షేకండ్ అలవాట్లేదు నీకు, షేకండ్ ఇవ్వడం. అదే నేర్పకండి, అలా చేసాడు అయ్యా దుర్గాబాయ్. ఓకే గాయస్, నా రివ్యూ వచ్చేసరికి నైస్ అండ్ కొన్ని ట్యూన్స్ అయితే కాపీ కొట్టినట్టు ఉన్నాయి, బట్ వీ ఎంజాయ్డ్ అలాట్. ఎంజాయ్ చేయడానికి అయితే కనుక బెటరే. అండ్ వన్ టైం వాచబుల్ ఆన్ థియేటర్స్ అండ్ ఓటీటీ వచ్చిన తర్వాత కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్ నౌ. అండ్ ఇంకెవరైనా సరే లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్బిజీ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. నాకు వెళ్ళి చెప్పులు, 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 నాకు వెళ్ళి